వేల కోట్ల విలువైన ప్రైవేటు భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లాయి. అధికారుల తప్పిదంతో ఏకంగా ఊర్లనే నిషేధిత 22A సీలింగ్ యాక్ట్లో చేర్చాల్సి వచ్చింది. ఇంకేం వేలాది కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి దాపురించింది. పెళ్లిళ్లు, చదువుల కోసం భూముల అమ్మలేక కొనలేక బాధితులు నరకయాతన అనుభవిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని 10,000 కుటుంబాల ఆస్తులు 22Aలో చేర్చడంతో ఆందోళనకు దిగుతున్నారు. కరీంనగర్ జిల్లాలో పట్టా భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లాయి. కార్పొరేషన్ పరిధిలోని రేకుర్తి, విద్యానగర్, కొత్తపల్లి ప్రాంతాల్లో 100 ఎకరాల పట్టా భూములు, ఇళ్ల స్థలాలు, ఇళ్లు, వాణిజ్య సముదాయాలను అధికారులు 22A 1D నిషేధిత సీలింగ్ యాక్ట్లో చేర్చారు. దీంతో ఏడాది కాలంగా క్రయ విక్రయాలు లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2025 జూలై నెలలో అత్యంత విలువైన పట్టా భూములను నిషేధిత సీలింగ్ యాక్ట్లో చేర్చడంతో ఇబ్బందులు పడుతున్నారు. అవి ప్రభుత్వ ఆక్రమిత భూములు కాదని డబ్బులు పెట్టి కొనుగోలు చేశామని చెప్పినా అధికారులు వెళ్లలేదు. ఏడాది క్రిందట ఈ భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చడంతో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోయాయి. పిల్లల పెళ్లిళ్లు, చదువులు, ఇతర ఆర్థిక అవసరాల కోసం తమ ప్లాట్లను అమ్ముకుందామంటే రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్లోని రేకుర్తి, విద్యానగర్లో దాదాపు 536 ఎకరాలు, 16 సర్వే నెంబర్లోని 115 ఎకరాలతో పాటు కొత్తపల్లి ప్రాంతంలో వందలాది ఎకరాల పట్టా భూములు సహా సుమారు 10,000 ప్లాట్లు, 5,000 పైచిలకు ఇళ్లు రిజిస్ట్రేషన్ చేయకుండా 22Aలో చేర్చారు. దీంతో ఇక్కడ స్థానికులు పడుతున్న ఇబ్బందులు అన్ని కావు. 40 సంవత్సరాల కింద రేకుర్తిలో అమరావతిలో ప్లాట్ తీసుకున్నా. దానికి లింక్ డాక్యుమెంట్ 40 సంవత్సరాల నుంచి ఉన్నది. ఇప్పుడు కొంచెం అమ్ముదామంటే అమ్మడానికి పోతలేదు. అది ఎందుకంటే 22Aలో పెట్టారు. ఎందుకు 20 అప్పటి 40 సంవత్సరాల కింద లేనిది ఇప్పుడు ఎట్లా వచ్చింది? దానికి ఒక 6 డాక్యుమెంట్లు, లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి. 6 లింక్ డాక్యుమెంట్లు అందరికి రిజిస్ట్రేషన్ అవుతున్నాయి కదా. లాస్ట్ నాకు వచ్చేసింది. ఇప్పుడు తీసుకొని కూడా 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి ఇంతవరకు కూడా రిజిస్ట్రేషన్ మనం అమ్ముదామంటే అమ్మడానికి పోవడం లేదు. రేకుర్తి, విద్యానగర్, కొత్తపల్లిలో గత 40-50 ఏళ్లుగా జరుగుతున్న రిజిస్ట్రేషన్లను కూడా అధికారుల తప్పిదంతో నిషేధిత జాబితాలో చేర్చారు. గత 60 సంవత్సరాలుగా ఇళ్ల నిర్మాణానికి బ్యాంకులు, ప్రైవేట్ ఆర్థిక సంస్థలు కూడా మార్ట్గేజ్ చేసుకుని రుణాలు ఇస్తున్నాయి. ఈ భూములకు లీగల్ గా క్లియరెన్స్ కూడా ఉంది. అయితే తాజాగా రేకుర్తి, విద్యానగర్లోని భూములను 22Aలో చేర్చడంతో బాధితులు అవాక్కయ్యారు. వందలాది ఎకరాల భూములు, ప్లాట్లపై ఉన్న 22A నిషేధిత చట్టాన్ని ఎత్తివేయకపోతే తమకు ఇక ఆత్మహత్య శరణ్యమంటూ బాధితులు రోడ్డెక్కుతున్నారు. ఏడాది కాలంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 22Aలో పెట్టింది. ఏదో గత ప్రభుత్వం పెట్టిందని వీళ్ళు మభ్య పెడుతున్నారు. కానీ జూలై 2025 నాడు ఏ గవర్నమెంట్ ఉందండి? మాది ప్రొబిటర్ లిస్టులో పెట్టినప్పుడు ఒక్క అంగుళం కూడా పెట్టలేని ఇలా ప్రోగ్రామ్ శ్రీనివాస్ రెడ్డి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆఫీస్లో కూర్చుండి, ఛాంబర్లో కూర్చుని స్టేట్మెంట్ మస్తు ఇవ్వచ్చండి, మేము కూడా ఇస్తాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మొత్తం అంతా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో, మా కరీంనగర్లో అయితే 1 year అవుతుంది పెట్టి. 2025 జూలైలో పెట్టినప్పుడు గవర్నమెంట్ అయితే కాంగ్రెస్ ఉంది కదా, మరి నేను పెట్టలే అని ఎట్లా అంటాడు చెప్పండి. అది ఈ ప్రభుత్వం ఏంటంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. గత సంవత్సరం కాలంగా ప్రజలందరూ నరకం అనుభవిస్తున్నారు. ఇక్కడ ఒక్క ఇల్లుకు లోన్ రాదు, ఒక ప్రాపర్టీ అమ్ముదామంటే వీలు కాదు. ఇవి గత 50 సంవత్సరాలుగా పట్టా భూములుగా ఉండి ఇప్పుడు 2020లో 22Aలకు ఎట్లా వస్తాయి? కరీంనగర్లో 90% పైగా పట్టా భూములను సీలింగ్ యాక్ట్లో చేర్చడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. గత ఆర్డీఓ, ఇతర ఉన్నతాధికారుల తప్పిదాలు, కక్షపూర్తిగా వ్యవహరించడం వల్లే తమ భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లాయని అంటున్నారు. వెంటనే తమ భూములను నిషేధిత యాక్ట్ నుంచి తొలగించకపోతే సచివాలయాన్ని, మంత్రుల ఇళ్లను ముట్టడించి దీక్షలకు దిగుతామని చెబుతున్నారు. కరీంనగర్లో కోట్ల విలువైన ప్రైవేట్ స్థలాలు కూడా నిషేధిత జాబితాలోకి వెళ్లడంతో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలింది. ముఖ్యంగా రేకుర్తి ప్రధాన రోడ్డు, కొత్తపల్లి పరిసరాల్లో కాసులు కురిపించే భూములు కూడా నిషేధిత జాబితాలోకి వెళ్లడంతో బాధితులు విస్మయానికి గురవుతున్నారు. వెంటనే ప్రభుత్వం, జిల్లా అధికారులు ఫీల్డ్ లెవెల్ విజిట్ చేసి తమ పట్టా భూములపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతున్నారు. కాసరాపన్ నుంచి కూడా పట్టా భూములు అయి ఉండి 90ఏలో ఏదో సీలింగ్ యాక్ట్ అని తీసి తర్వాత 90ఏలో నిషేధిత భూములని తీసి, అంటే అప్పుడు 22 చేర్చలేదు, పట్టా భూములుగా ఉన్నాయి. కానీ అదేవిధంగా 2018లో కూడా రిజిస్ట్రేషన్ చేయొద్దని ఒకటి కలెక్టర్ గారు ఆర్డర్తోని మళ్ళీ కోర్టుకు ఆర్డర్ తెచ్చుకుని రిజిస్ట్రేషన్. కానీ నేను అంటే ఈ యొక్క కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ ఈ ప్రభుత్వాన్ని ఒకటే సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. విలేజ్ గ్రామం మొత్తం కూడా పట్టా భూములను 22 ఏ విధంగా చేర్చినో మీరు ఒకసారి దానికి రిపోర్ట్ ఇవ్వాలి. అదేవిధంగా ఏ గ్రామంలో కూడా కనీసం 10, 15, 20 నంబర్లు ఉంటాయి. కానీ మొత్తం ఊరుకూరే అంటే 125 సర్వే నంబర్లు సీలింగ్లో చూపెట్టడం చాలా అది ప్రభుత్వము అంటే ఎలాంటి ఆధారాలు లేకుండా, ఎలాంటి నివేదిక అంటే కేవలం ఒక ఆర్డీఓ నివేదికను చేర్చడము చాలా ఇది దుర్మార్గమైన చర్య. మరోపక్క పట్టా భూములకు ఎలాంటి ఇబ్బంది ఉండదని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి హామీ ఇస్తున్నారు. ఈ హామీని ఎప్పుడు నెరవేరుస్తారు? అది కరీంనగర్కు కూడా వర్తిస్తుందా? అక్కడి జనం నిశ్చింతగా నిద్రపోగలరా అంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
100-200 కాదు, ఏకంగా 10,000 కుటుంబాల భవిష్యత్తును ప్రభుత్వం రోడ్డుకి ఈడ్చిందని బాధితులంతా ఆవేదన చెందుతున్నారు. 22/A కింద నిషేధిత లిస్టులో ఈ భూములను, ఫ్లాట్లను, కమర్షియల్ బిల్డింగ్లను చేర్చడంతో కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడుతున్నాయని చెప్తున్నారు. మరో 2 నెలల్లో నిషేధిత జాబితాలో చేర్చిన తమ భూములను రిలీజ్ చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని బాధితులంతా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. మరి ప్రభుత్వం ఈ గ్రామాలకు, ఈ వార్డులకు వచ్చి నిషేధిత జాబితాలో ఉన్న భూములను పరిశీలించి అవి పట్టా భూములని తేలితే వాటిని రిలీజ్ చేస్తుందా లేదా అనేది చూడాలి. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, రేకుర్తి నిషేధిత భూముల జాబితా నుంచి.